Hi Andy. Welcome back to Ramareddy Maths Academy. In this video, we are discussing about the subgroup. This is related to algebraic structure and group theory లో ఉన్నటువంటి టాపిక్. ఎవరెవరైతే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కావచ్చు అండ్ బిఎస్సి రాస్తున్నారో వాళ్ళందరి కోసం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లాస్ట్ డిఎం పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఎందుకంటే సబ్ గ్రూప్ అండ్ హోమోమార్ఫిజం మీద కెర్నల్ ఆఫ్ దట్ నార్మల్ సబ్ గ్రూప్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం అని అడిగారు. అది రావాలి అంటే ఫస్ట్ మీకు వాట్ ఈజ్ అ సబ్ గ్రూప్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ తెలియాలి, అండ్ సబ్ గ్రూప్ మీద కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ తెలిసి ఉండాలి. తర్వాత నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఏంటిది, కెర్నల్ అంటే ఏంటిది, ఇవన్నీ నేను 1 by 1 పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన రామారెడ్డి మ్యాథ్స్ ఛానల్లో చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ అండ్ మోర్ కంటెంట్, అసలు ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఆల్మోస్ట్ 150 వీడియోస్ డిఎం అనేది అవైలబుల్ ఉంది. R22 వాళ్ళకి కావచ్చు అండ్ R23 వాళ్ళకి కావచ్చు. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి వాట్ ఈజ్ ఎ సబ్ గ్రూప్, సెమీ గ్రూప్ అంటే మనం ఏమని చెప్తాము, ఇట్ సాటిస్ఫైస్ ద క్లోజర్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. మరి సబ్ గ్రూప్ అంటే ఏంటిది అని అంటే, బిఫోర్ డిస్కసింగ్ ద సబ్ గ్రూప్ we already know that what is a complex for that. Okay, సబ్ గ్రూప్ తెలుసుకోవడానికి ముందు మనకి కాంప్లెక్స్ అంటే ఏంటో తెలియాలి. కాంప్లెక్స్ అంటే నాట్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ జెడ్ కామా ప్లస్ తీసుకున్నాను, క్యూ కామా ప్లస్, ఆర్ కామా ప్లస్ అండ్ సి కామా ప్లస్. హియర్ దిస్ ఇస్ ఇంటీజర్స్ అండ్ దిస్ ఇస్ రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ జెడ్ని క్యూకి ఏమంటాను అంటే నేను కాంప్లెక్స్ అంటాను. జెడ్ని క్యూకి కాంప్లెక్స్ అంటాను. అంటే రేషనల్ నెంబర్ సెట్ అనేది ఏమంటున్నాను, జెడ్ని క్యూకి కాంప్లెక్స్ అని అంటే జెడ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. అంటే జెడ్ని క్యూకి కాంప్లెక్స్ అంటే జెడ్ అనేది క్యూకి సబ్సెట్ అంటాను. మరి జెడ్ని ఆర్కి కూడా సబ్సెట్ అంటాను. అండ్ క్యూ అనేది ఆర్కి, ఇప్పుడు క్యూ అనేది దేనికి, ఆర్కి సబ్సెట్. అంటే క్యూని ఆర్కి ఏమంటాను నేను, కాంప్లెక్స్ అంటాను. ఏదైతే గ్రూప్ తీసుకున్నామో ఆ గ్రూప్లో ఉన్నటువంటి సబ్సెట్ని కాంప్లెక్స్ అని మనం కాల్ చేస్తాము. దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఓకే, ఇందులో బిగ్ నెంబర్ సెట్ ఏంటిది, 1 - 1 I - I. ఎందుకు ఇక్కడ ఏంటిది, ఇవన్నీ ఈ 3 నాకు దీనికి కాంప్లెక్స్ అవుతాయి, కాంప్లెక్స్ నెంబర్ సెట్కి. ఓకే, ఇక్కడ ఏంటిది, దీస్ ఆల్ 3 సబ్సెట్ ఆఫ్ దిస్, సారీ ఇండివిజువల్, దీస్ 2 సబ్సెట్ ఆఫ్ దిస్ అండ్ దీస్ 2 సబ్సెట్ ఆఫ్ దిస్. ఎలా అని అంటే, నేను 1, ఒమేగా తీసుకున్నాను, గాసెన్ ఇంటీజర్స్ తీసుకున్నాను. ఈ 1 అనేది ఇక్కడ సబ్సెట్ అవుతుంది అండ్ ఇక్కడ సబ్సెట్ అవుతుంది. బట్ 1, 1 అనేది ఓన్లీ సబ్సెట్ ఆఫ్ ద లాస్ట్ సెట్. అంటే 1, 1 అనేది ఏమంటున్నాను నేను, 1, 1 ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ దిస్ సెట్. ఓకే, అర్థమైంది కదా. ఏదైనా ఒక గ్రూప్ తీసుకున్నప్పుడు ఏవైనా కొన్ని ఎలిమెంట్స్ సపరేట్గా రాస్తే దాన్ని సబ్సెట్ ఆఫ్ దట్ గ్రూప్ అంటాము, లేదా కాంప్లెక్స్ ఆఫ్ దట్ గ్రూప్ అని కాల్ చేస్తాము. ఇక్కడ సబ్ గ్రూప్ డెఫినేషన్ ఏం చెప్తుంది అని అంటే, జీ కామా డాట్ అనేది అంటే అండర్ మల్టిప్లికేటివ్ ఆపరేషన్. జీ కామా డాట్ అనేది గ్రూప్ తీసుకున్నప్పుడు హెచ్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్. ఏమంటున్నాను, కాంప్లెక్స్ని ఇంకా ఎలా కాల్ చేయొచ్చు, నాన్ ఎంప్టీ సబ్సెట్. ఇక్కడ రాశాను, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఈ గ్రూప్ ఈజ్ కాల్డ్ ద కాంప్లెక్స్. అంటే ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ అనుకుంటే హెచ్ కామా డాట్ ఏమంటాను నేను, గ్రూప్ అవ్వాలంట. హెచ్ కామా డాట్ బి ఏ గ్రూప్. ఎప్పుడు హెచ్ కామా డాట్ ఈస్ కాల్డ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అర్థమైందే కదండి. దిస్ ఇస్ ద సబ్ గ్రూప్ డెఫినేషన్. ఏమంటున్నాను, జీ కామా డాట్ అనేది ఒక గ్రూప్ అవుతూ, హెచ్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతూ, హెచ్ కామా డాట్ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేస్తే హెచ్ని నేను సబ్ గ్రూప్ ఆఫ్ దట్ గ్రూప్ జీ అని అంటాను. అండ్ అనదర్ వన్ ఈస్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ. అంటే ఏంటిది, జీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, బోత్ ఆర్ సేమ్. ఇలా కాల్ చేయొచ్చు. అండ్ హెచ్ లెస్ దెన్ జీ అయినా రాయొచ్చు, హెచ్ జీ గ్రేటర్ దెన్ హెచ్ అయినా రాయొచ్చు. బట్ హెచ్ ఈస్ డస్ నాట్ ఈక్వల్ టు జీ. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకొని, సపోజ్ కేలీ స్టేబుల్ ప్రాబ్లం తీసుకుందాము. మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుంది అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో కొన్ని
సబ్ గ్రూప్స్ తీసుకొని అవి గ్రూప్ అవుతుందా లేదా మనం చెక్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, Z6 అని అంటే మనకి తెలుసు కేలీస్ టేబుల్ నుంచి ఏంటంట అడిషన్ మాడ్యులో 6 ఫర్ దిస్ ఇంటీజర్స్ 0 1 2 3 4 అప్ టు 5 వరకు ఇచ్చేసి ఈజ్ ఏ గ్రూప్ అనేది గ్రూప్ అయితే గనక ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ S is equal to 0 2 4 is a subgroup of Z6. First of all, Z6 అంటే మల్టిప్లికేటివ్ అడిషన్ మాడ్యులో 6 అండర్ అడిషన్ ఇది ఏంటంట ఈ 0 to 5 అనే ఎలిమెంట్స్ కేలీస్ టేబుల్ నుంచి ఒక గ్రూప్ ని ఫామ్ చేస్తే ఎప్పుడైనా మనకి Z6 Z7 అండర్ అడిషన్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు కేలీస్ టేబుల్కి వెళ్ళాలి. దీనికి డీటెయిల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఆ కేలీస్ టేబుల్లో మనకి కేలీస్ టేబుల్ అడిషన్లో ఎలా రాయాలి, మల్టిప్లికేషన్లో ఎలా రాయాలి అనేది చాలా క్లియర్గా చెప్పాను. చూడకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూసి అది చూడండి, బాగా అర్థమవుతుంది. అది ఆల్రెడీ గ్రూప్ అంటున్నాను. ఏంటిది? అడిషన్ మాడ్యులో 6 అండర్ అడిషన్ మాడ్యులో 6 ఇట్స్ ఫార్మ్స్ ఏ గ్రూప్. అయితే ఇదేంటంట ఎస్ అంటే హెచ్ ప్లేస్ లో ఎస్ అనేది ఇచ్చారు. 0 2 4 అనేది అండర్ Z6 అండర్ అడిషన్ మాడ్యులో 6 ఇది కూడా గ్రూప్ ఫామ్ చేయండి అంటున్నారు. దానికి మనం ఇచ్చినటువంటి సబ్సెట్ ఏంటిది? నాన్ ఎంప్టీ సబ్సెట్ని దీన్ని ఒక గ్రూప్ కండిషన్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ హోల్డ్స్ చేస్తుందని మనం చూపిస్తే సరిపోతుంది. అందుకోసం ఇచ్చినటువంటి దానికి 0 2 4 అండర్ అడిషన్ 6 తీసుకున్నా. ఇది ఒకవేళ చూడకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టేబుల్ ఎలా వేయాలంటే అడిషన్ కదా, 0 0 యాడ్ చేస్తే ఎంత 0 0 + 2 యాడ్ చేస్తే ఎంత 0 + 2 యాడ్ చేస్తే 2 0 + 4 యాడ్ చేస్తే 4. బాగా గుర్తుపెట్టుకోండి. అండర్ అడిషన్ మాడ్యులో 6 కదా, 6 కానీ 6 కంటే ఎక్కువ కానీ వచ్చినప్పుడు 6 తోటి డివిజన్ చేద్దాం కేలీస్ టేబుల్లో. దట్స్ ఇట్. 6 కానీ 6 కంటే ఎక్కువ. ఇప్పుడు 2 + 0 2 2 + 2 4 ఇది 6 కంటే తక్కువనే కదా. 2 + 4 అంటే 6 కదా. ఇక్కడ 6 వచ్చింది అని అంటే నువ్వు ఏం చేయాలంటే 6 కానీ 6 కంటే ఎక్కువ కానీ వచ్చినప్పుడు 6 తోటి డివిజన్ చేయాలి. ఏది ఇస్తే దానికంటే ఎక్కువ. 6 1 6 ఎంత వచ్చింది నాకు? 0. ఎంత వచ్చింది నాకు? 0. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 0. దట్ రిమైండర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ 4 + 0 4 4 + 2 అంటే 6. మళ్ళీ 6 ని 6 తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? 0. తర్వాత 4 + 4 ఎంత? 8. 8ని ఏం చేయాలి నేను? 6 తో డివిజన్ చేయాలి. 6 1 6 రిమైండర్ ఎంత వస్తుంది? 2. దట్ రిమైండర్ని ఇక్కడ మీరు రాయాలి. ఈ విధంగా కేలీస్ టేబుల్ను మీరు రాయాల్సి ఉంటుంది. మరి మల్టిప్లికేషన్లో ఎలా మేడం అంటే మల్టిప్లికేషన్లో సేమ్ ఇక్కడ అడిషన్ చేసి 6 తో డివిజన్ చేస్తున్నా, అక్కడ మల్టిప్లికేషన్ చేసి 6 తో డివిజన్ చేస్తారు అంతే. ఓకే, రాసిన తర్వాత కేలీస్ టేబుల్ రాసిన తర్వాత హౌ టు చెక్ అవర్ 4 ప్రాపర్టీస్. మన 4 ప్రాపర్టీస్ ఏంటిది? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్. ఇప్పుడు నేను క్లోజర్ ప్రాపర్టీస్ చెక్ చేయాలి అని అంటే నేను సింపుల్గా ఆల్రెడీ ముందు ప్రాబ్లంలో చెప్పాను. ఆల్ ద ఎంట్రీస్ ఆర్ ఆల్ ద ఎలిమెంట్స్ బిలాంగ్ టు ద సేమ్ టేబుల్లో ఉంటే అంటే చూడండి బిడ్డ, మనకి 0 2 4 ప్రతి రోలో ఎంట్రీస్ ఉన్నాయా? 0 2 4 ముందు కానీ వెనుక కానీ ఆల్ ద ఎంట్రీస్ 0 2 4 ఇక్కడ 0 2 4 అంటే ఆల్ ద ఎంట్రీస్ బిలాంగ్స్ టు ద గివెన్ టేబుల్, దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ ద క్లోజర్ అని రాయండి. దట్స్ ఇట్. ఇది నేను ముందు చెప్పాను. అంటే క్లోజర్ లా హోల్డ్స్ చేస్తుంది. ఓకే, తర్వాత అసోసియేటివ్ లా. మరి అసోసియేటివ్ లా హోల్డ్ చేస్తుందని ఎలా చెప్తామని అంటే మనకు అసోసియేటివ్ లా ఏం చెప్తుంది? అండర్ అడిషన్ A + of B + C is equal to A + B + C. అవునండి. ఇక్కడ మనం ఏం తీసుకుందామని అంటే 0 + 2 + 4 తీసుకుంటా,
0 + 2 + 4 ఇది అంటే రిజల్టింగ్ ఎలిమెంట్ అనేది ఆ టేబుల్లో ఉండాలి ఆర్ బోత్ సేమ్ రావాలి. దట్స్ ఇట్. ఇప్పుడు 2 + 4 2 + 4 ఎంత వచ్చింది నాకు ఇక్కడ బాగా చూడండి 0 యాజ్ ఇట్ ఈస్. 2 + 4 అండర్ అడిషన్ 6 అంటే 2 + 4 చేస్తే నాకు ఇక్కడ ఎంత వచ్చింది 0 అది రాయండి. ఇక్కడ 0 + 2 0 + 2 ఎంత వచ్చింది ఇక్కడ చూడండి 0 + 2 నాకు ఎంత వచ్చింది 2 రాయండి అండర్ తర్వాత చేద్దాం తర్వాత +4 ఇప్పుడు మీరు అండర్ అడిషన్ మాడ్యులో 6 వచ్చింది ఓకే 6 వచ్చింది అని అంటే 6తో డివిజన్ చేస్తే నాకు ఎంత వస్తుంది 6తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది ఓకే 6తో డివిజన్ చేస్తే 6 1 6 రిమైండర్ 0. Therefore, all the resulting entries belongs to the same table and both are same. Therefore, it holds the associative property. Clear beta? దాని తర్వాత మనకి ఇప్పుడు ఏమేమి తెలిసింది ఒకటి క్లోజర్ సాటిస్ఫై అయింది నెక్స్ట్ అసోసియేటివ్ సాటిస్ఫై అయింది ఐడెంటిటీ బాగా వినండి ఎవ్వరు కూడా చెప్పలేదు ఐడెంటిటీ ఇన్వర్స్ ఇలా చూడాలని నేను ఎన్నో 20 years బ్యాక్ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ మీకు షేర్ చేస్తున్నాను ఐడెంటిటీ హోల్డ్స్ చేస్తుంది అని ఎలా చెప్తారు ఇది వెరీ సింపుల్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఏం లేదు బేటా ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ తీసుకుంటారో అవి రోలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో సి దిస్ ఇస్ ద రో ఆర్డర్ ఇదే ఆర్డర్లో ఎక్కడున్నాయి అంటే దాని కరస్పాండింగ్ ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఈ రోలో ఏ రోలో ఉన్నాయి 0 to 4 ఎక్కడున్నాయి ఆర్డర్లో ఇక్కడ ఉన్నాయి అంటే మీకు ఏమర్థమైంది ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ రో సేమ్ ఎలిమెంట్స్తో మ్యాప్ అయితే దట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ అని నేను ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాను ఇక్కడ అండర్ అడిషన్ మనకి తెలుసు మరి ఇది ఇక్కడ 2 దగ్గర హోల్డ్ అవుతుంది అని అనుకో అప్పుడు కాదు 0 దగ్గరనే అవ్వాలి ఎందుకని అండర్ అడిటివ్ ఐడెంటిటీ ఇట్ ఈస్ 0 ఆల్వేస్ అంటే 0కి కరస్పాండింగ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్తో మ్యాప్ అయితే ఇట్ హోల్డ్స్ ద ఏంటిది ఐడెంటిటీ లా దట్స్ ఇట్ మరి హౌ టు చెక్ ద ఇన్వర్స్ మరి ఇన్వర్స్ చెక్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి బేటా ఇన్వర్స్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు 0కి ఇన్వర్స్ ఏమంటారు మేడం అని అడుగుతారు మీరు 0కి ఇన్వర్స్ ఏంటి 2కి ఇన్వర్స్ ఏంటి మరి 4కి ఇన్వర్స్ ఏంటి నాకు ఉన్నాయి 3 ఎలిమెంట్స్ 0కి ఇన్వర్స్ ఏంటి 0నే ఎక్కడైతే మనకి ఏమని తెలుసు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఈ ఎలిమెంట్ ఇది ఏ ఇన్వర్స్ ఇక్కడ నీకు 0 ఇన్వర్స్కి తెలియాలి అని అంటే ఈ ఎలిమెంట్ వచ్చిన ఎలిమెంట్ని చెక్ చేసుకోవాలి ఈ అంటే అడిటివ్ ఐడెంటిటీ నాకు ఇక్కడ 0 వచ్చింది రైట్ మరి 0కి కరస్పాండింగ్ ఎక్కడ 0 వచ్చింది 0కి 0నే వచ్చినప్పుడు 0 వచ్చింది కాబట్టి 0 ఇన్వర్స్ 0 తర్వాత ఈ 2లో లేదు ఇట్లా చూసుకోండి ఈ 0లో ఎక్కడ 0 వచ్చింది 0కి కరస్పాండింగ్ ఎలిమెంట్ 0నే కాబట్టి అది ఇన్వర్స్ ఈ 2లో ఎక్కడ 0 వచ్చింది ఇక్కడ 0 వచ్చింది దీని కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటిది 4 అంటే 2కి ఇన్వర్స్ ఏంటిది 4 మరి 4లో ఎక్కడ 0 వచ్చింది ఇక్కడ ఈ 0కి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి 2 అంటే 4కి ఇన్వర్స్ ఏంటిది 2 ఇప్పుడు అర్థమైందా మళ్ళీ వచ్చిన ఎలిమెంట్స్ అనేవి సేమ్ టేబుల్లో ఉండాలి అంటే ఇట్ హోల్డ్స్ ద గివెన్ సబ్సెట్ non-empty subset S0 2, 4 under addition modulo 6 it holds the closure property, associative property, identity property and inverse property. Therefore, it is a subgroup under Z plus. Therefore, S is equal to 0 to 4 under Z6 under addition modulo 6 it is a subgroup ఎందుకని ఆల్ గ్రూప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అర్థమైంది కదా బేటా సబ్ గ్రూప్ అంటే ఏంటిది కాంప్లెక్స్ అంటే ఏంటిది మరి కేలీస్ టేబుల్ నుంచి సబ్ గ్రూప్ని ఏ విధంగా చెక్ చేయాలి ఇప్పుడు వీటి మీద మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన గ్రూప్ ఎబిలియన్ కామిటేటివ్ మీద కూడా చెప్పాను మరి కామిటేటివ్ ఎలా అంటే
సిమెట్రిక్ హోల్డ్ చేస్తుంది. సిమెట్రిక్ అంటే కూడా చెప్పాను, ఏం లేదు ఇక్కడ చూడండి, ఇలా 0 0 ఇది ఒక సిమెట్రిక్, 2 4 మళ్ళీ ఇక్కడ 2 4, ఓకే, తర్వాత 4 2, ఇది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.